స్వకీయ జనముగా ఏర్పాటు చేసిన ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు. మనందరికీ తెలిసినటువంటి యొక్క వృత్తాంతము, సందర్భం కూడా. అయితే కొరింథీయులోని సంఘానికి రాస్తూ ఈ 3 గుంపుల గురించి రాస్తున్నాడు చక్కగా. ఎవరు క్రీస్తు దేశస్తులు అంటే ఎవరు? అన్యులు. మరి దేవుని సంఘం అంటే ఎవరు? ఇంకో గుంపు ఎవరు? ఆలోచన చేస్తే మొదటిగా మనము ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుకుందాం, లేదంటే యూదుల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా చూస్తే ఆదాము నుండి మనం గ్రహించినట్లయితే, ఇంకా చూస్తే నోవహు కాలం వరకు చూస్తే అప్పటి వరకు కూడా అందరూ కూడా అన్యజనులుగా జీవించారు. ఎంతో మంది, అంటే నోవహు నుంచి 100 వంశములు ఉన్నప్పటికీ, కోట్లలో జనాభా ఉన్నప్పటికీ, ఆ ప్రత్యేకమైన సమయంలో దేవుడు అన్యులుగా ఉన్నటువంటి యొక్క సమాజంలో అబ్రహాము ఎన్నుకున్నాడు. ప్రత్యేకించి తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అబ్రహాము నుంచి చూస్తే మనం 43 వంశావళిలో ఉన్నప్పుడు, వందలాది కుటుంబాలు ఉన్నప్పుడు, లక్షల్లో జనాలు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకించి అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. మొదటిగా అబ్రహాము అన్యుడిగానే జీవిస్తున్నాడు, కానీ దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. తద్వారా ఇస్సాకు జన్మించాడు, ఇస్సాకి యాకోబు జన్మించాడు, యాకోబు ద్వారా 12 గోత్రాలు వచ్చాయి. ఇప్పుడు దేవుడు అంటారు, ప్రత్యేకించి దేవుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి చెప్పాలంటే వంశాలు చెప్పాలంటే ఇస్సాకు, యాకోబు గోత్రకర్తలు 12 చూస్తే దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వకీయ జనముగా అనుకుంటున్నాడు, సొంత ప్రజలు అనుకుంటున్నాడు. దేవుడు ఒక జాతిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అబ్రహాం. అంటే దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము ఒకటి ఉన్నది. అంటే మనం ఆలోచన చేస్తే దేవుడు మొదటిగానే ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు మొదటిగానే ఏర్పాటు చేసుకున్నాడు తన సంకల్పంలో. ఇక్కడ చూస్తే ప్రత్యేక జనాంగము, ప్రత్యేక తన స్వకీయ ప్రజలు మనం చూస్తే ఆ ప్రజలకి దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు, గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. కానీ మనం చూస్తే మరి గ్రీస్తు దేశస్తుల గురించి మనం చదువుకున్నాం. గ్రీస్తు దేశస్తులకైనను దేవుని సంఘములకైనా మీరు అభ్యంతరం చెప్పవద్దు, ఆటంకపరచవద్దు అంటున్నాడు. ఎవరు గ్రీస్తు దేశస్తులు అంటే మనం చూస్తాం, అంటే మనం అందరం అనుకుంటాము అన్యులంటే ఎవరో మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు. అన్యులంటప్పటికీ మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఈ లోకంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఏంటో తెలిసిన, దేవుని నమ్మని వారు ప్రతి ఒక్కరు కూడా అన్యుడే. దేవుని మాట వినని వాడు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్యుడే. దేవునికి వ్యతిరేకంగా బతికిన వారు కూడా దేవునికి దృష్టిలో నీవు అన్యుడివే. అన్య జనాంగం అంటేవాడికి మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది. నిజమే, వారు దేవుని ఎరగని ప్రజలు, దేవుని వైపు తిరగని ప్రజలు, దేవుని వైపు మాట వినక దేవుని అనుసరించిన ప్రజలు అన్య జనులను మనం పరిలోకి తీసుకోవచ్చు. కానీ కొంతమంది చూస్తే యూదుల్లో, ఇశ్రాయేల్లో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఏమంటాం మనం ఇప్పుడు? దేవుని మాట తృణీకరించారు. యూదులు తృణీకరించారు యేసయ్య మాటలు, యేసయ్య బోధలు తృణీకరించారు. ఆయన మాట వినకుండా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన కొట్టాలని చూశారు, ఆయన చంపాలని చూస్తున్నారు, ఆయన రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు.
అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుని మాట వినని ప్రజలు ఏమంటారండి ఇప్పుడు? అన్యులు. ఎవరైతే దేవుని మాటలు వినకుండా జీవిస్తారో వారే అన్యులు. ఇప్పుడు యూదులు చాలా మంది ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ఉన్నారు. ఒకరోజు విశ్వాసం కలిగిన బిడ్డలుగా, మరొక రోజు అవిశ్వాసం కలిగిన బిడ్డలుగా జీవించే దినాలు పాత నిబంధనలు మనం చూస్తాం. మేలు జరగకపోతే దేవుని తృణీకరించడం, దేవుడు లేడని చెప్పడం, అసలు దేవుడే లేడని చెప్పడం, ఇలాగా ఆ రోజుల్లో కొనసాగుతున్న దినాలు. ప్రజలు అవిశ్వాసంతో ఎంతో మంది చనిపోయారు, దేవుని మాట వినక ఎంతో మంది నశించిపోయారు. కానీ ఇక్కడ ఆలోచన చేద్దాం ప్రియ సంగమా, దేవుని సంగమా. ఇక్కడ యూదుల్లో చాలా మంది దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారు, దేవుని అంగీకరించలేని వారు ఉన్నారు. ఇప్పుడు గ్రీసు దేశస్తులకైనా మాట చదువుతున్నాం, వారు అన్యులు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇంకో లేఖనం మనం చదివి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము. అందరం జాగ్రత్తగా చదువుతాం, బైబిల్ తెరుద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేశారు. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఉపయోగం ఎవరు? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కనిపిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు వారు సంఘానికి రాస్తూ చాలా వివరంగా రాస్తున్నాడు. ఎవరు ఇద్దరు? ఎవరు ఇద్దరు అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, యూదుల గురించి చెప్పుకున్నాం. యూదులు చాలా మంది ప్రభువుని అంగీకరించిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అన్యజనులు కూడా ఎలా తీసుకొచ్చి యూదుల్లో రక్షింపబడిన వారు, అన్యుల్లో రక్షింపబడిన వారు, వారిద్దరూ ఏమయ్యారు? ఉభయులు అంటే కలుసుకున్నారు. ఎలా కలుసుకున్నారు? క్రీస్తు రక్తము వలన. ఎవరండి? క్రీస్తు రక్తం వలన నమ్మలేనటువంటి యూదుల్లో కొంతమంది, అన్యుల్లో ఉన్నటువంటి కొంతమంది దేవుని నమ్మిన వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు రక్తం వల్ల వారిని ఏకం చేశాడంట. ఉభయులు, ఏక శరీరము అంటే ఒకటయ్యారు. అందుచేత కొరింథీయుల సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండండి, వారిని అభ్యంతరపరచకండి, వారికి అభ్యంతరం తెలపకండి. యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘముకైనను మీరు ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరము తెలియచేయకండి. వారు ఏకమైనటువంటి జనాంగము. ఇప్పుడు మనం చూస్తే, మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా, దేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలు ప్రజలే ఎన్నుకున్నాడు అనుకుంటున్నాం. కానీ నిజమే, దేవుడు అంటాడు,
నేను నా సొంత ప్రజల గురించి ఈ భూమి మీదకి వచ్చాను అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుటకు, ప్రియ సంఘం మనం ఆలోచన చేద్దాము. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలకే. ప్రవచనాలు, వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రత్యేకించి ఇచ్చాడు. 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలందరికీ దేవుడు వాగ్దానం చేశాడు. కానీ మరలా దేవుడు, మనం అందరం అనుకుంటాం, యూదులు రక్షణను పాడు చేస్తున్నారు, యూదులు రక్షణను పక్కన పెట్టారు. కానీ చివరికి చూస్తే మనం అనుకుంటాము, దేవుడు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికంటే యూదులకి ఇస్తాడు. అందుకే మనం చదువుతాము, యేసయ్య అందరికీ ప్రభువు, యేసయ్య అందరికీ ఉపకారం. ఎందుకన్నాడు ఈ మాట? అటు యూదుల్లో రక్షింపబడిన వారికి, అన్యుల్లో రక్షింపబడిన వారికి అందరికీ ఉపకారి దేవుడు, అందరికీ మేలు చేసే దేవుడు, అందరికీ ప్రభువు అన్నాడు. ఎప్పుడవుతాం మనందరికి ప్రభు దేవుడు? మనం యేసుక్రీస్తు రక్తంలో కడిగినప్పుడే, కడగబడినప్పుడే మనం అవుతాము. ఎలాగా? ఏక శరీరంగా. ఇప్పుడు ఇంకో మాట చెప్పుకుందాము. ఇప్పుడు కొరింథీకి రాసిన, కొరింథీ పట్టణానికి ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఒక మాట మనం చదివాం కదా, గ్రీసు దేశస్థులకైనను, అంటే అన్యులకైనను, ఇప్పుడు దేవుని సంఘములకైనా. దేవుని సంఘం అంటే ఎవరు? ఇప్పుడు 3 విషయాలు చెప్పుకుంటున్నాం మనం. 1 యూదులకైనను, 2 గ్రీసు దేశస్థులకైనను, 3 దేవుని సంఘములకైనా మీరు అభ్యంతరం పడాలి. వారికి అభ్యంతరం తెలియపరచకండి, వారికి ఆటంకంగా ఉండకండి. ఇప్పుడు దేవుని సంఘం అంటే ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మాట పక్కన పెడదాం, యూదులు పక్కన పెడదాం, గ్రీసు దేశస్తులు పక్కన పెడదాం. ఇప్పుడు దేవుని సంఘం ఎవరు? దేవుని సంఘం ఎవరు? మనం ఎవరు? మనం అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి యూదులు, క్రీస్తు దేశస్తులు కలిపి ఇప్పుడు దేవుని సంఘముగా ఏర్పడ్డారు. ఇప్పుడు దేవుని సంఘము, క్రీస్తు సంఘము. ఇప్పుడు వారు ఎవరండి? క్రీస్తు సంఘము దేవుని సంఘంగా ఏర్పరచబడ్డాడు. దేవుడు వారు ఒకటిగా చేశాడు, ఒకటిగా చేశాడు. కనుక మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఒకప్పుడు అన్యుడే, ఒకప్పుడు అన్యుడే. తను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మాట వింటారో, నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివైనా సరే, నువ్వు ఏ సిద్ధాంతం కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దుర్మార్గుడివైనా సరే, ఇంకా ఏ రీతిగా మనం ఆలోచన చేసుకున్నా, క్రీస్తుని యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలో చేరుతారు. నువ్వెవరైనా సరే, ఒకప్పుడు నీ స్థితి ఎలాగున్నా పర్వాలేదు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత నీకు మారు మనసు, రూపాంతరం, విశ్వాసము, నమ్మకం. అబ్రహాముని అడగలేదు, నువ్వేంటి అసలు అడగలేదు. నువ్వెవరో తెలుసా, నేను ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా, ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా, నీ బ్రతుకేంటో తెలుసా అనేమి అడగలేదే. ఎందుకు అడగలేదు అబ్రహాము? అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడని లోబడ్డాడు. అబ్రహాం కూడా ఒక ప్రశ్న కూడా వేయలేదు, అబ్రహాం కూడా ఒక ప్రశ్న కూడా వేయలేదు దేవుణ్ణి. అలాగని దేవుడు కూడా అబ్రహాంని పిలిచినప్పుడు నీ స్థితి ఏది, నీ బ్రతుకు ఏది, నీ జీవితం ఇది, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబం ఇటువంటిది అని దేవుడు అడగలేదు. దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహాం, ఒక అన్యుడిగా ఉన్నాడు అబ్రహామా తర్వాత మారింది కదా. పిలిచాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు మాట తప్పని వాడు.
ఇది నాకు తెలుసుకున్నటువంటి అబ్రహాము శిరసా వహించి దేవుని మాటకి లోబడి వెంబడించాడు కాబట్టి ప్రత్యేక జనాంగము అబ్రహాము నుంచి వచ్చింది. ఎంత అద్భుతము! అంటే నోవహు కాలంలో 100 వంశములు కలిగినటువంటి నోవహు వంశములు చూస్తే కోటాని కోట్ల జనాంగం నుంచి అందులో నుంచి అబ్రహాం తీసుకున్నాడంటే ఉద్దేశం ఏంటి? ఎంత ప్రణాళిక ఉందంటారా ఈ లెక్క? ఎంత సంకల్పం ఉంది దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో చూస్తే భక్తులకు గాని ప్రవక్తలకు గాని దేవుని సంఘం మరణం గురించి ఎవరికి తెలియదు. దేవుడు తెలియపరచలే. సంఘము ఏర్పడుతుంది, అన్యులు రక్షింపబడతారు, యూదుల నుంచి కొంతమంది రక్షింపబడతారు, వారు ఏక జనాంగంగా అవుతారు, ఏక శరీరంగా అవుతారు, ఒకటే ఉభయులుగా ఉంటారు, సంఘంగా ఏర్పడుతుందని ఎవరికి తెలియదు. పాత నిబంధనలు చూస్తే పాత నిబంధనలు చూస్తే ఏంటి? ఆ దేవుని నమ్మకపోతే నరకము అని మనం చూస్తాము. కానీ దేవుని సంఘము ఏర్పడుతుందని, యేసయ్య ఇశ్రాయేలు నుంచే వస్తాడని, యూదుల నుంచే వస్తాడని, ఈ భూమి మీదకి వస్తాడని వచ్చిన తర్వాత దేవుడు ప్రాణం పెడతాడు. ఇవన్నీ ఎవరి సంకల్పం అండి? అని దేవుని యొక్క సంకల్పం. కనుక మనము ఆలోచన చేస్తే మనకి ఎక్కువగా అన్యులు అనేటప్పటికీ మనకి ఏమి ఆలోచన చేస్తుందంటే బయట వారి గురించి మనం ఆలోచన చేస్తాం. వెంటనే మనకు ఆలోచన వచ్చేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో, యూదులలో దేవుని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటాం వారిని? అన్యులే కదా. చాలా వివరంగా చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే నన్ను నమ్మని వారు ఉంటారో, నా మాటని వెళ్ళని వారు ఉంటారో, వారు ఖచ్చితంగా అన్యులే. ఇప్పుడు అన్యులకి ఏముంటుంది? ఒకే మాట ఏముంటుంది? దేవుని నమ్మని వారికి ఏముంటుందండి? ఏముంటుంది? శిక్ష ఉంటుంది. తర్వాత ఏముంటుంది? చెప్పట్లే. ఏముంటుందండి? శిక్ష పడిన తర్వాత ఏముంటుంది? తర్వాత నరకం ఉంటుంది. ఇంకేం లేదు. 3 అక్షరాలు కదా వాళ్ళు, నరకం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి అందరిని ఉభయులుగా చెయ్యాలని, అందరిని ఏక శరీరంగా చెయ్యాలని తన ప్రాణం పెట్టాడు దేవుడు. అందుకే మనం చూద్దాం, ఇంకోటి కూడా చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 18వ వచనం చదివి మంచి మాట చూద్దాం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను నీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? యేసయ్య ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పేతురుతో చెప్తున్నాడు. మళ్ళా చదువు, జాగ్రత్తగా చదువుతాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను మీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద అంటే చాలా మంది అంటారు పేతురు అంటే బండ. చూపించాడా? పేతురుని అంటున్నాడు, నీవు పేతురువు, ఇదిగో ఈ బండ అన్నాడు. మళ్ళా చూద్దామా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? ఏ బండ? చాలా మంది పేతురు బండ అంటే కాదు కదా. ఇప్పుడు అర్థమైందా? ఏ బండ మీద? క్రీస్తు అనే. తలకి మూలరాయి అంటే ఎవరు?
క్రీస్తే. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే దేవుని తృణీకరిస్తారో, యేసు దేవుడు కాదంటారో, వారికంట దేవుడు తలకు మూలరాయి. ఇక్కడ అంటున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కడతానంటే అర్థం. ఇప్పుడు సంఘం ఎవరు కలిసారు? ఇప్పుడు క్రీస్తు సంఘం ఎవరు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. యూదుల్లో రక్షింపబడిన వారు అంటే యేసే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నా ప్రాణం పెట్టాడు, యేసయ్య తిరిగి లేచాడు, పునరుద్ధానుడై లేచాడు. ఎవరైతే నమ్మారో, ఇటు అన్య జనులు కూడా ప్రభువును అంగీకరించారు. నిజమే, నా ప్రభు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నాకు విమోచన కలగజేశాడు, నాకు రక్షణ ఇచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనది. నాకు రక్షణ ఇచ్చాడు. యూదులో కొంతమంది రక్షింపబడ్డారు, నాకు రక్షణ ఇచ్చాడు. అన్నిలో కొంతమంది నాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఉభయలు కలిశారు కాబట్టి ఏకశరీరమైనారు. ఇప్పుడు అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘము కడతాను. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. దేవుని సంఘము అంటే మనం అనుకోవచ్చు దేవాలయాలు పెద్ద పెద్ద అనుకుంటున్నారా? చర్చస్ అంటే కాదు. మనం అందరం కూడుకోవడం, మనం అందరం మారు మనసు పొందుకున్నాము. ఒకప్పుడు మన జీవితం మనకు తెలుసు, మన బ్రతుకు మనకు తెలుసు. నీకు మారు మనసు వచ్చింది, రూపాంతరం కలిగి ఉన్నావు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు, ఎంతో నమ్మకం కలిగి ఉన్నావు. అందుకే దేవుని సంఘంలో నువ్వు ఏర్పరచబడ్డావు. దేవుని సంఘంలో నీవు ఉన్నావు, క్రీస్తు సంఘంలో నువ్వు ఉన్నావు. ఎస్ అవును, ఆ బండ మీద కట్టబడినటువంటి మందిరమే. ఇంకా చూద్దాం, చూద్దాం. 2వ కొరింథీ పత్రిక వెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, అందులో వచ్చిన యూదులు కొంతమంది రక్షింపబడ్డారు. ఇగో మీ పాత ఆలోచనలు, అంటే మీ చాలా మంది ధర్మశాస్త్రం పాత గతించి కాదు, మీ యొక్క పాత ఆలోచనలు గతించిపోయాయి. మీ యొక్క ఆచారాలన్నీ గతించిపోయాయి. మీరు అనుకుంటున్న ప్రతిది కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలన్నీ కూడా గతించిపోయాయి. ఎవరు చెప్తున్నారు? మరలా కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ మరలా 2వ పత్రికలో రాస్తున్నాడు. మరలా చదువుతాం. కాక ఎవడైనను, మొత్తం అందరికి సంబంధించినప్పుడు, కాక ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవుని సంఘంలో నీవున్నావా? నూతన సృష్టి. మరి దేవుడు సృష్టించాడు కదా, ఇదేంటి నూతన సృష్టి? దేనికి? ముందుగానే చేశాడు కదా దేవుడు, సృష్టి చేశాడు కదా దేవుడు. మరలా నూతన సృష్టి ఏంటి? ఎస్, దేవుని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, అన్య జనంగా ఎవరైతే ఉన్నారో, దేవుని తెలుసుకుని వచ్చారో, దేవుని అంగీకరించి విశ్వాసంతో ఉన్నారో, వారి రక్షణ పొందుకున్న నూతన సృష్టి. హల్లెలూయా. సృష్టి క్రొత్తదనం కదా. అందుకే ఇక్కడ అపోస్తలుడు పౌలు చాలా మంచి మాటలు చాలా వివరిస్తూ సంఘానికి రాస్తున్నాడు. చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడైనా తెలుసుకోండి మీరు అని వారిని గద్దిస్తూ ఈ యొక్క మాటను మనం కూడా చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. కనుక మనం ఆలోచన చేస్తే, ఇంకా మనం అన్య జనాల గురించి మనం ఆలోచన చేస్తే ఇంకొక సువార్తను కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ
7వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 27, 28 వచనం. అందుకని 27వ వచనం, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తమా కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె మెక్కులు తిన్ను కదా అని ఆయనతో చెప్పాడు. అందుకైన ఈ మాట చెప్పినందుకు వెళ్ళము అని ఇక్కడ మన ఈ సందర్భము మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా ఏమంటాడో తెలుసా దేవుడు? మొదట నేను వచ్చింది నా పిల్లల గురించి. అంటే ఎవరు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మొదటికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? నీ విశ్వాసం బయటికి పడుతుందా లేదా? అందుకే మనం ఒకసారి మనం కూడా ఆలోచించేద్దామా ఒక విషయం. దేవుని వాక్యం ద్వారా నేను గద్దించినప్పుడు, లేదంటే బెత్తం పట్టుకున్నప్పుడు, నీవు చేసింది దేవుడు బయటికి చెప్పినప్పుడు, నీ హృదయ ఆలోచనలు దేవుడు చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? లేదు దేవుడు తిట్టాడు నిన్ను, లేదు దేవుడిని ఒక క్రమశిక్షణలో పెట్టాడు, నిన్ను గద్దించాడు, నీవు చేసింది దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. నీ ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు వ్యతిరేకమైనవి దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మనమే మాట్లాడుతున్నాం. మనం ఎలా ఆలోచన చేస్తాం? కోపం వస్తుందా? కోపం వస్తుందా? ఎప్పుడు చూసినా దేవుడు గద్దిస్తాడు, ఎప్పుడు చూసినా దేవుడు తిడతాడు, ఎప్పుడు చూసినా గద్దింపు వాక్యాలు. ఏమనిపిస్తుంది మనకి? తృప్తి అనిపిస్తుందా? నువ్వు చేసింది పదే 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 వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది నీకు? వెలుదిరగాలనిపిస్తుందా? ఇంకా సలా కొడదాం అనిపిస్తుందా? దేవుడికి ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈమెనే దేవుడు ఎలా తిడుతున్నాడు? తిడుతున్నాడా? పొగుడుతున్నాడా? తిడుతున్నాడా? పొగుడుతున్నాడా? ఏమన్నాడు? ఒక్కటే తిట్టన్నాను. అదే మన వాక్యం మళ్ళంటే నీ జాతి కుక్కనే ఏమవుతావా? చెప్పండి. ఎంత తగ్గించుకుందంటే ఈమె. ఇప్పుడు దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు. నీ నమ్మకం ఏంటో బయటపడుతుంది, నీ విశ్వాసం బయటపడుతుంది, నీ యొక్క క్రమశిక్షణ జీవితం బయటపడుతుంది. ఎందుకంటే మనం అందుకే గద్దింపు వాక్యం ఎక్కువగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి ప్రేమపూర్వకంగా. దేవుడు గద్దించిన ఒక క్రమశిక్షణ పెట్టాలని, ఒక మంచి మార్గంలో నిన్ను నడిపించాలని యొక్క ఉద్దేశంతో ఈమెతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఎందుకమ్మా నువ్వు అంతా తొందర పెడుతున్నావు? నేను ఎవరి నుంచి వచ్చానో తెలుసా? అసలు నేను ఏర్పాటు చేసిన జనాంగం ఇశ్రాయేలు ప్రజల గురించి వచ్చాను. వారి తర్వాత నీవు ఒకవేళ నీకు ఇష్టం ఉందా, ఒకవేళ తినేసిన నువ్వు తీసుకోండి. నిజమే ప్రభా, నేను తీసుకుంటానయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసం బయటపడిందా? పర్లేదయ్యా, నువ్వు నన్ను ఏం తిట్టినా పర్లేదు, నువ్వు ఏమన్నా పర్లేదయ్యా, నీ నుంచి నేను దూరం కాదు, నీ పాదాలు పట్టుకుంటానయ్యా, పర్వాలేదయ్యా అందా లేదా? ఆమె కుక్క అన్నారు కదా,
ఒక్క పిల్లలు అంటే ఎంత ఎంత పౌరుషం రావాలని అసలు ఇప్పుడు అర్థమైంది ప్రభుకి. ఈమె విశ్వాసం గొప్పది. ఇప్పుడు ఈమె అన్యురాలా లేకపోతే యూదురాలా? ఎవరు చెప్పండి? ఈమె అన్యురాలా? ఏమన్నా ఇక్కడే చదివాను కదా, మనకు అర్థమవుతుంది కదా. నేను మొదటిగా నా ప్రజల గురించి వచ్చాను, వారిని నేను తృప్తిపరుస్తాను, తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు ఎవరు ఈమె ఎవరు? అన్యురాలు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య క్రీస్తు సంఘంలో ఈమె ఉన్నదా లేదా? ఉంది. క్రీస్తు సంఘంలో ఉంది. దేవుని సంఘంలో ఏర్పరచబడిన స్త్రీ ఈమె. ఈ సంఘం మనం ఆలోచించేటమందికి దేవుడు యూదుల్లో నుంచి రక్షింపబడిన వారిని అన్యుల్లో నుండి రక్షణ, అంటే అందరూ కాదు కదా, అందుకే చెప్తున్నాను. యూదుల్లో నుండి రక్షింపబడిన వారి జనాంగము అంటే ప్రజలు, అన్య జనాంగం నుంచి వచ్చిన ప్రజలు రక్షింపబడిన వారు ఇప్పుడు దేవుని సంఘం వారు, అందరూ కాదు. క్రీస్తు సంఘం దేవుని సంఘం వీరు. ఎందుకంటే యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా, యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందినటువంటి బిడ్డలు కనుక ఇప్పుడు అంటాడు దేవుడు, ఇప్పుడు అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలు, చివరి మాట. ఎందరైతే అంగీకరిస్తారో, ఏం అంగీకరించాలి? ఎందరైతే అంగీకరించారు, ఏమి అంగీకరించాలి? నాకు పక్కన ఉంది కదండి, చదువు. ఎందరైతే అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు, యేసయ్య పేరున యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈమెకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఏం అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఎందరైతే అంగీకరిస్తారో, అంటే అందరు కాదని అర్థమవుతుంది కదా ఈ మాట. యూదులో కొంతమంది రక్షింపబడలేదు, అన్యజనుల్లో కొంతమంది రక్షింపబడలేదు, చాలా మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు నమ్మి వస్తే, నువ్వు మందిరంలో కనిపిస్తే, ఒకవేళ దేవుని మాట ప్రకారం ఉండకపోతే నువ్వెవరు? చివరి మాట ప్రశ్న, నువ్వెవరు? దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం మనం జీవిస్తే, బ్రతుకుతే, లేదంటే బ్రతకకపోతే నీవెవరు? నీ నోటితో చెప్తామా, మన నోటితో చెప్తామా? నీవెవరివి? మీరెవరండి? నీవు దేవుని మాట నమ్మకపోతే, వాటి ప్రకారం చేయకపోతే నీవెవరివి? ఏంటి? అన్యులు. అన్యులకి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. తర్వాత ఏం పడుతుంది? నరకం. ఇష్టమా? నీకు ఒకవేళ ఇష్టమే కానీ దేవుడికి ఇష్టం లేదు, అందుకే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి, జీవించినంత కాలం, నీ బ్రతికినంత కాలం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవైనా అంగీకరిస్తావేమో కానీ దేవుడికి ఇష్టం ఉండదు. నీకు తెలుసా? నీవు నశించిపోవట ఇష్టం లేదు. నీ బ్రతుకు మార్చాలని, నీ జీవితం మార్చాలని, నీ కుటుంబాన్ని మార్చాలని ప్రభు తన స్వార్థం ఇచ్చి తన ప్రాణమే దారపోసాడు నీ కొరకు. నీ ఇంటికి రక్షణ ఇవ్వాలని, నీ కుటుంబాన్ని కాపాడాలని, నిన్ను కాపాడాలని, చీకటిలో నిన్ను వెలుగులోకి తీసుకురావాలని, నిన్ను బ్రతికించాలని ఆశ. ఒకవేళ నువ్వు వినకపోతే, నువ్వు ఆలోచనగా పోనే నా జీవితం అయిపోయింది అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోడు. నువ్వు ఎలాగైనా రక్షింపబడాలి.
నువ్వు ఎలాగని వెలుగులోకి రావాలి, నువ్వు బ్రతికింపబడాలనే ఆశ కనుక ఆయన నీ కొరకు నిందించబడ్డాడు, నీ కొరకు అపహాసం చేయబడ్డాడు, నీ కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టారు, రక్తము కారునంతగా కొట్టారు. చివరికి నీ కొరకు ప్రాణం పెట్టి మనకున్న అడ్డగోడను తొలగించాలని ప్రభు, పాపమనే తొలగించాలని మనందరి కొరకు ఆయన ప్రాణార్పణ చేశాడు ఆయన. మరి అందుకని మనం ఏం చేయాలి? మనం చదువుతాం కదా, అయ్యా నువ్వు చేసిన మేలు బట్టి నేనేమి చెల్లించగలను, నీవు చేసిన ఉపకారం బట్టి నేనేమి చేయగలను? ఏం చేయగలను మనం? ఏం చేయగలం మనం? అయ్యా మా కొరకు చేసిన మేలును బట్టి, అయ్యా మా కొరకు చేసిన ఉపకారం బట్టి ఏమి చెల్లించగలం నాయన? ఇదిగో నాయన రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామం పేరట ప్రార్థనే చేయగలం. ఎక్కడ చేస్తాం మనం? ఆయన చేసిన మేలు, ఆయన చేసిన త్యాగం ఏం చేస్తున్నాం? రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రభా వణుకుచు తగ్గించుకుంటూ వినయముతో ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థనే చేయగలను అని చెప్పగలవా? ఏం చేస్తున్నాం? ఆయనకి ఏం చేయగలం మనం? ప్రార్థన తప్ప. ఆయనకి ఏం చేయగలం మనం? హృదయపూర్వకంగా ఆరాధన చేయడం తప్ప. ఇంకా ఏం చేయమని? దేవుని స్తుతించడం తప్ప. ఎంత మంచి పేరు చేయడం మనకి దేవుని సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తు రక్తంలో కలగబడిన నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు? ఆయన త్యాగం నీకు జ్ఞాపకం రావడం లేదా? నీ కొరకు చేసినవి నీకు జ్ఞాపకం రావడం లేదా? నా కొరకే కదా అని ఒక్కసారైనా, ఒక నిమిషమైనా ఆలోచన చేస్తున్నావా? ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, ప్రియ విశ్వాసి ఆలోచన చేస్తున్నావు? ఒక్క నిమిషం నిత్యము నీ కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడే. ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడే. మనం ఎప్పుడైనా నీ ఆలోచనలకు ముందు, నీ తలంపులకు ముందు, నీ ఉద్దేశాలకు ముందు ఒక్క నిమిషం క్రీస్తు కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడైనా నిజంగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. నీవు ధన్యుడివే, ధన్యురాలివే. కనుక ఈరోజు మనకి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము 32వ వచనం గొప్ప మాటలు మనకు వివరించారు. యూదులు, గ్రీసు దేశస్థులు, దేవుని సంఘం 3 గుంపులు మనం వివరించాడు. కానీ దేవుడు ఎంత ప్రేమమై దేవుని సంఘంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వార్థం ఇచ్చి మనం ఏర్పాటు చేసుకున్నారు. మరి మనం ఏం చేయాలి? మనం కృతజ్ఞత కలిగి ఉందామా? కలిగి ఉండాలా? ఉండాలి. ఉండాలంటే ఆయన మాట వినాలి. వెంటనే నీకు కృతజ్ఞత ఎలా చెల్లించాలో నీకు అర్థమవుతుంది. వినకపోతే నీకు ఏది కూడా అర్థం కాదు. ఈ లోకంలో, ఈ చీకటిలో మనం బ్రతుకుతూనే ఉంటాం. కనుక మనకు ఆ స్థితి వద్దు. దేవుడు ఒక వాగ్దానం కలిగి ఉంది, ఒక ప్రగాఢమైన వాగ్దానం మన ఎలా కలిగి ఉన్నాడు. ఆయన మనం దేవుని ప్రేమిద్దాం, దేవుని మాటలు ప్రేమిద్దాం. ఆయన చెప్పిన ప్రతి మాటను మనము స్వీకరిద్దాం. మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం, మన పరిస్థితిని బాగు చేసుకుందాం. దేవుడి నిత్యము నేను కాపాడాలనే ఆయన ఉద్దేశం, మంచి స్థితిలో ఉంచాలనే ఉద్దేశం. కనుక ఆయన మాట విందాం. మన జీవితం అలా వరకు కాపాడుకుందాం, విశ్వాసంలో ఉందాం, నమ్మకంతో జీవిద్దాం. దేవుడు మనకు గొప్ప బహుమానాలు ఏర్పాటు చేశారు. అది పొందుకొని గొప్ప వాటిని పొందుకోవాలని మనం కూడా ప్రార్థించారు. దేవుడు పరిశుద్ధ దీవించి ఆశీర్వదించిన కాక తండ్రి, కుమారుడు, పరిశుద్ధ దేవుడి దీవెన, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరుడు బిడ్డలకి, కుటుంబాన్ని, అలాగే పాలు గర్వించిన తోడు ఉండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన కాక. ఆమేన్.